ఏ ఫుడ్స్ వల్ల గాల్బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి అని కామన్ గా అడిగే క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఈస్ చాలా వరకు కారణం ఏంటంటే హై ఫ్యాట్ ఇంటేక్, అంటే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఒకటి. రెండోది బల్క్ ఆఫ్ ఫుడ్, అంటే కంటెంట్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, అంటే మనం లార్జ్ క్వాంటిటీస్లో ఫుడ్ తీసుకున్నప్పుడు, ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్ లాంటివి తీసుకున్నప్పుడు. మూడోది ఫాస్టింగ్ స్టేటస్, అంటే పేషెంట్స్ ఎవరైనా ఫాస్టింగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కామన్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ గాల్బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఎవరికైనా ప్రీవియస్ సర్జరీస్, అంటే మల్టిపుల్ అబ్డామినల్ సర్జరీస్ అయినాయి, అంటే ఎంతమంది ఆపరేషన్స్ అయిన వాళ్ళకి కూడా గాల్బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి మోస్ట్ కామన్ కాజెస్ కాన్స్టిపేషన్. ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి కూడా గాల్ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి రీజన్ ఏంటంటే ఇండైజెషన్. పేషెంట్కి ఎవరికైనా ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా, అంటే ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వట్లేదు, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది. సో వీఆర్ కాల్డ్ ఇవన్నీ డిస్పెప్సియా అంటాం. సో కమ్స్ అంటారు ఇండైజెషన్ ఏ పేషెంట్స్ ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా గాల్బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.